ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. శరణ్య అలాగే దర్శన్ ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి కాఫీ ఆర్డర్ ఇస్తారనమాట. ఇక కార్లో వెనక డిక్కీలో కూర్చుని ఉంటుంది కదా సమీర, తను బయటకు వచ్చి ఇక ఫోన్ చేస్తుంది ప్రీతికి. ఇక సమీర ఇలా చెప్తుంది ప్రీతికి, వాళ్ళు దారిలో ఉన్న ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి కూర్చొని కాఫీ తాగుతున్నారు అని చెప్పి అనగానే అప్పుడు ప్రీతి అంటుంది, ఆ శరణ్యని ముందు ఎలాగైనా అక్కడి నుంచి తప్పించు, నువ్వు దర్శన్తో అక్కడి నుంచి బయలుదేరు, ఇక ఆ తర్వాత అక్కడ చేయాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని చెప్పి ప్రీతి అంటే ఓకే అక్క అని చెప్పి సమీర ఫోన్ పెట్టేస్తుంది. అయితే ఇటు పక్క కాఫీ ఆర్డర్ చేస్తారు కదా దర్శన్ అలాగే శరణ్య. ఇక తెచ్చిన ఆ వెయిటర్ ఏమో కావాలని చెప్పి శరణ్య చున్నీ మీద కాఫీ పడేలా చేస్తాడు. అయ్యయ్యో ఇప్పుడే వస్తానండి అని చెప్పి ఇక డ్రెస్ క్లీన్ చేసుకోవడానికి వెళ్తుందనమాట బాత్రూమ్ వైపు శరణ్య. ఇప్పుడే చేశాను మేడం అన్నట్టుగా ఇక ఆయన సైకిల్ చేస్తూ ఉంటాడు సమీరాకి ఆ వెయిటర్. ఆ తర్వాత ఇక వాష్రూమ్ వైపు వెళ్ళి వస్తుండగా ఇక అదే కాఫీ షాప్లో ఒక ఆవిడ పాపం ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటే ఇక శరణ్య ఒకరి దగ్గర కీస్ తీసుకొని ఆవిడ చేతిలో పెట్టి ఇక ఫిట్స్ అది తగ్గించిన తర్వాత ఒక రూమ్లో కూర్చొని ఆ అమ్మాయిని కామ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏం కాదు అన్నట్టు ధైర్యం చెప్తూ ఉంటుంది శరణ్య. ఈ వెయిటర్కి చెప్పి సమీర ఏం చేస్తుందంటే ఏదైతే రూమ్లో ఇక్కడ శరణ్య అలాగే ఒక అమ్మాయి కూర్చొని ఉంటారో ఫిట్స్ వచ్చిన అమ్మాయి, ఇక బయట నుంచి డోర్ లాక్ చేసేస్తాడు ఆ వెయిటర్. ఇక ఇదే టైం నేను దర్శన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి సమీర అనుకుంటూ ఉంటుంది. మరి కమింగ్ ఎపిసోడ్లో మరి సమీర అనుకున్నట్టు జరుగుతుందా లేదంటే ఇంకేమైనా ట్విస్ట్ వచ్చి మరి శరణ్య రూమ్లో నుంచి బయటకు వస్తుందా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.